మంచిగా అన్ని పెడతాడు, మంచిగా గాసులు పెడతాడు, గాసు తక్కువ చేస్తాడు, పింఛన్లు ఎక్కువ చేస్తాడు, అన్ని ఇచ్చి అన్ని చేస్తాడు, మంచిగా చేస్తాడు. అంతా మొత్తం అదైపోతుంది, మాకు ఏం లేదు. ఇట్లా చేసుకుంటే తిన్నట్టు లేకుండా అది అయినట్టు. 4,000 ఇస్తాను. 4,000 ఏమో కానీ 2,000 కాడికి అన్నా సరిగ్గా ఇస్తలేను. ఏం పక్కకి ఏం పెట్టుకుంటలేను, పక్కకి పెట్టుకుంటలేను. తాతకే వస్తాయి కదా, నాకు సుతరావు. తాతగా వస్తాయి, మంచిగా వచ్చిండు, మంచిగా పెడతాడు. మాకు అందరు బీదోళ్ళకు మంచిగా చేస్తాడు, మంచిగా వచ్చిండు, మంచిగా పెడతాడు. అంతే. బస్ ఉంటే అయిపోయానా, ఒక్క బస్సు వేసిండు, ఏం లేదు. ఇక బస్సు ఇక ఒత్తుడా అమ్మో, చీట్ అంటే దొరకలేదు. కరిమారు ఓన్ అంటే చీటు కూకుందాం అంటే దొరకలేదు. ఆ బస్ అయినా ఇంకా పైసలు అయితేనే మంచిగా ఉంది. ఏం లేదు, అయ్యా దండం పెడతా, ఆయన ఎన్నడు పోతాడో మాకు ఎన్నడు అది అవుతుందో. ఆయన ఉండగానే మంచిగా ఉండే. తులం బంగారం ఇంట్లో కూకున్న ఆడోళ్లకు 1,500 ఇస్తాం, 2,500 ఇస్తాం ఆడోళ్లకు అని చెప్పిండు. ఏది లేదు, అచ్చుడే లేదు, మొత్తం అచ్చుడు లేదు, ఏం లేదు. ఇక గిట్ల చేస్తాడు, గిట్ల అదైతాడు. మమ్మల్ని ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు ఇప్పుడు ఆడపిల్లలకు బంగారం ఎత్తా అన్నాడు, అది పోయింది. ఇంట్లో ఊకున్న వాళ్ళకు ఎత్తా అన్నాడు, అది పోయింది. ఏదో వస్తలేదు. అంటే ఎక్కడికన్నా మీకు పోయి డబ్బులు వేద్దాం, ఈ డబ్బులు ఉన్నాయిగా ఇవన్నీ వేద్దామని ఎక్కడికన్నా పోయి అప్పు తెద్దామని పోతే దొంగను చూసినట్టు చూస్తారు అంట. అట్లా చూస్తారు మరి. ఎవరు మమ్మల్ని చూస్తారు. ఆయననా మంచిగా చేస్తాడు, ఆయన చూస్తారు. అందరికి మంచిగా చేస్తాడు అని చూస్తారు. మహిళలు ఓటైతే గెలుతా అంటాడు, ఆడోళ్ళు ఓటైతే గెలుతున్నాడుగా. ఇప్పుడా ఇక ఆడోళ్ళు ఎవడెత్తారో ఇవ్వని కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మళ్ళీ ఎత్తాడు, ఇంకా అత్తాడా మళ్ళా ఇవ్వలేరు. ఇంకా వేస్తారు. ఇంకా ఆయనకు అందరు చేస్తాడు. 4,000 ఇస్తా అన్నాడు, గాసు పిరి అన్నాడు, అన్ని అన్నాడు, అన్ని పోయినాయి. ఇప్పుడు 950 కాడికి వచ్చింది గాసు. రైతుల పరిస్థితి ఎట్లుంది? ఇక రైతులు అట్లే ఉంది, మాది ఇట్లే ఉంది. ఇంకేం చేస్తాం, రైతులకు వస్తే ఏం చేస్తాడో ఇక తెలియదు. రైతులకు పైసలు ఇస్తా అన్నాడు, మరి ఇచ్చాడు తెలియదు, ఏం తెలియదు. పొలం ఉండాలి అయ్యా, అట్లుంది. వేస్ట్. ఆయన రావద్దు ఇక మళ్ళీ దబ్బనే అత్తే ఈయన అత్తనే జర బీదోళ్ళకు మంచిగా చెప్తాను. ఎవరు అవి కేశారావు గిసారావు ఆయన హుషారు ఉంటాడు కానీ మంచి